వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి జోరందుకుంది. ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించడంతో అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ఈసారి తమదే సత్తా అంటూ ఎవరికి వారు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే పట్టణ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇక నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికీ ప్రత్యేక ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రామరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కరాటి రాజు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఇక అదేవిధంగా జితేందర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు కాసేపట్లో. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జితేందర్ గారు, నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. సో మొన్న ఏదైతే కల్లూరు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ రెడ్డి. నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఎస్ జితేందర్ గారు, సో మనకు తెలిసిందే మున్సిపల్ ఎన్నికలు, మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 66%, 70 బిలో అయితే కొట్టారు. కానీ సార్ 90+% కి వెళ్ళాలని చెప్పేసి మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో, ఇక రెండు స్ట్రాటజీస్, 2 పాయింట్లు కనిపిస్తున్నాయి. ఒకటి, పంచాయతీలో కనిపించిన రిజల్టే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇంకా మీరు ముందుకు వెళ్తారా? అండ్ మీ ముందు కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏదైతే డీలిమిటేషన్స్ అంటూ చాలా అంశాలను తీసుకొని వస్తున్నారు కాబట్టి, సో ఏంటి, ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి? జితేందర్ గారు మ్యూట్ లో ఉందండి. జితేందర్ గారు, జితేందర్ గారు మీరే. జితేందర్ గారు నేను మిమ్మల్ని మ్యూట్ లో ఉంది. ఇప్పుడు పోయింది. ఓకే చెప్పండి. మీకు ప్యానెల్ లో ఉన్న వారందరికీ భోగి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా జీ తెలుగు న్యూస్ తరపున మీకు కూడా హ్యాపీ భోగి. ప్రేక్షకులందరికీ అదేవిధంగా మరి రాష్ట్రంలో దాదాపుగా 2 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా ఈరోజు అనేక ఎలక్షన్స్ లో అటు ఉన్నటువంటి కంటోన్మెంట్ ఎలక్షన్స్ కానీ, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానీ, మొన్న వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, అన్ని ఎలక్షన్స్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలతోటి ఈరోజు ప్రజల దగ్గరికి పోతుంది. అనేక సంక్షేమ ఫలాలు ఇచ్చింది కాబట్టి ప్రజలు మన్నన పొందుతుంది. గడిచినటువంటి బీజేపీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ఏ విధంగా ఇబ్బంది, ఆర్థికము, రాజకీయము, మరి అనేక రకాల విధ్వంసాలు, కుంభకోణాలతో ఈరోజు ప్రజలు బయటపడి మరి ఈరోజు అప్పుల పాల నుంచి అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా రాబోయే కాలంలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా 90కి 90% మీరు చెప్పినట్టుగా విజయం సాధిస్తామండి. దీంట్లో ఏమి ఇది లేదు. మరి ఈరోజు ప్యూర్ రేర్ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు పరిశ్రమలు ఎక్కడ ఉండాలి, ప్రజలు ఎక్కడ ఉండాలి, వ్యవసాయం ఎక్కడ జరగాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు 1947 వరకు ఒక 3 ట్రిలియన్ రూపకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. మరి మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో చూసిండ్రు మీరు, 24,000 మెజార్టీతో మరి ప్రజలు ఆశీర్వదించారు. రాబోయే కాలంలో మున్సిపాలిటీలో కూడా ఆ విధంగానే ఈ రోజు పరిశుభ్ర విషయంలో గాని, మరి అదేవిధంగా ఎలక్షన్స్, మరి అదేవిధంగా విద్య, వైద్యము, ఉద్యోగాల విషయాలలో ఈ రోజు చూస్తున్నారు. మరి దాదాపుగా 66,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా విద్య విషయంలో చూస్తే ఈ రోజు మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేయాలని విద్య విషయంలో ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం, అదేవిధంగా ఈ రోజు కాస్మోటిక్స్ ఛార్జెస్ విద్య విషయంలో కూడా మరి పెంచడం, మరి ఆ విధంగా చూస్తే సన్నబియ్యం అనేది చాలా గొప్ప ఒక పేదవారి కోసం కనీసం మరి అది ఒక ఫుడ్ రూపకంగా ఇవ్వడం అనేది దాదాపుగా 3,20,00,000 మందికి ప్రతి నెల మరి ఈ సన్నబియ్యం ఇవ్వడం అనేది మరి ప్రతి మనిషికి 6 కిలోలు అనేది అది ఒక మంచి పథకం. అదేవిధంగా మరి గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఇవ్వలేనటువంటి రేషన్ కార్డు కూడా ఈ రోజు 50 లక్షల రేషన్ కార్డు మరి ఇవ్వడం అనేది మరి ప్రజలకు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అనేది ముందుకు తీసుకుపోతున్నామండి. రాబోయే కాలంలో ప్రజలంతా తప్పకుండా ఆశీర్వదిస్తారు. మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మా కాంగ్రెస్ పార్టీ 100కు 90% తప్పకుండా విజయం సాధిస్తుంది. మీరు చూస్తారు, ఆ విధంగా ముందుకు పోతామండి.
ఓకే, ఎస్ రాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ అటు కేటీఆర్ నుంచి కూడా మీకు దిశానిర్దేశం ఇవన్నీ కూడా వస్తున్నాయి. అందరు కూడా రంగంలోకి చాలా యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఏంటి ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మీరే ముందుంటారా, లేదంటే పంచాయతీ ఎన్నికల్లో రిపీట్ అయినట్లు అవుతుంది అనుకోవచ్చా? నమస్తే అండి మీకు మరియు ప్యానల్లో ఉన్న పెద్దలకు, జీటీవీ ప్రేక్షకులకు అందరికి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే వాళ్ళ మానసిక స్థితి కూడా బాగాలేనట్టుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలుకు నోచుకోపోగా ఈరోజు పరిస్థితి ఏంటంటే దేశాన్ని, ప్రపంచాన్ని కూడా మేమే జయిస్తున్నామని వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే, వాళ్ళ మాటలు చూస్తే నిజంగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తెలంగాణ ఈ రకంగా ఉందా అని. తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎట్లయిందంటే అండి, తెలంగాణలో డెట్ బర్డెన్ పడింది. తెలంగాణలో ఎంత అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ గ్రోత్ 2024-25 రెవెన్యూ గ్రోత్ ఏమైపోయిందంటే 1.18 కు పడిపోయింది. 1.18 కి బీఆర్ఎస్ హయాంలో అది 220% ఎక్కువ ఉండే. సరే, ఇదంతా పక్కన పోతే 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మున్సిపాలిటీలకు మీరు చేసింది ఏంటి? నంబర్ 1 క్వశ్చన్. రేపు ఎలక్షన్ లో మీరు చేసేది, లేకపోతే మహిళా తల్లులు ఎవరైతే ఉన్నారో రేపు అంటే గణనీయంగా ఓట్లు పెరిగినటువంటి మహిళా బిడ్డలకు మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? మీరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికుల జీతాలు కూడా, మహిళా జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి గారు ఉదయం మాట్లాడితే సాయంత్రం దాకా కేసీఆర్ గారిని తిడుతూ, బీఆర్ఎస్ పార్టీని తిడుతూ మాత్రమే, వాళ్ళ జపం చేస్తూ మాత్రమే బతుకుతున్నాడు తప్ప నిజమైన అభివృద్ధి ఎక్కడ కూడా కళ్లకు కనిపిస్తలేదు. ఈ రోజు మున్సిపాలిటీలలో ఎక్కడ చూసినా కూడా గతంలో 24 గంటలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంట్లో నల్ల నీళ్లు తిప్పితే నల్ల వస్తుండే. ఈ రోజు ట్యాంకర్లు దర్శనం ఇస్తున్నాయి. మున్సిపాలిటీలలో 24 గంటల కరెంటు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మున్సిపాలిటీలో గతంలో ఎక్కడ పోయినా కూడా మేము ఉన్నప్పుడు అండర్ డ్రైనేజీలు, అండర్ పాస్లు, లేకపోతే ఫ్లైఓవర్లు, మల్టీ ఫ్లైఓవర్లు, ఊర్లలో కమ్యూనిటీ అంటే మున్సిపాలిటీలో కమ్యూనిటీ భవనాలు, ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా జిల్లా కేంద్రాలకు పోతే మెడికల్ కళాశాలలు, బస్తీ దవాఖానాలు ఉండేవి. 2 ఏళ్లలో మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మున్సిపాలిటీలో ఇచ్చిన అమౌంట్ ఎంత బడ్జెట్ అలొకేషన్ చేసిరు, ఎంత ఖర్చు చేసిరు, ఎవరికి ఇచ్చిరు, ఎక్కడ ఉంది అభివృద్ధి? కాగితాల పైన లేకపోతే ఢిల్లీలో ఉందా? దీనిపైన సమాధానం చెప్పలేరండి. మొన్న మా దగ్గర గెలిచిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అయితే మరీ 4 స్టెప్పులు ముందుకేసి, మామూలుగా ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు, జనరల్ గా గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. అసలు అవి పార్టీ అది నార్మల్ గా జరిగేదే రాజు గారు. అది మనం ఏ ప్రభుత్వం ఉన్నది నార్మల్ గా ఇండిపెండెంట్ వాళ్ళందరూ అందులోకి వెళ్లేదే. సరే, ఆ విషయం పక్కన పెట్టినా మీరు ఇందాక పాయింట్ అన్నారు, మహిళా ఓటర్లు పెరిగిపోయారు, వాళ్ళకి సంబంధించి ఏం చేస్తారు అని అంటే, సరే వాళ్ళు అంత కొంత అటు ఫ్రీ బస్ అన్నారా, ఇంకేదైనా చెప్పారా, సరే ఆ విషయాలన్నీ పక్కన పెట్టినా మీ టైంలో మీరు మహిళలకు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చెప్పేసి మీరు మహిళల నుంచి ఓట్లు వేయించుకుంటారు? మేమేం చెప్తామనేది కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పిందనేది ప్రజల ముందు ఉంచుతామండి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ హయాంలో మున్సిపాలిటీలు మహర్దశకు వచ్చేటివి. మున్సిపాలిటీకి ఉదయం లేస్తే రోజు కూడా చెత్త, అంటే మేము జనరల్ గా ప్రాక్టికల్ గా చెప్తాం, చెత్త తీసుకునేటువంటి ట్రాక్టర్ నుంచి గాని, ఇంటింటికి చెత్త సేకరణ, తడిపొడి చెత్త సేకరణ నుంచి మున్సిపాలిటీలో చివరి దాకా, అంటే ప్రతి జిల్లా కేంద్రంలో హాస్పిటళ్ల నిర్మాణం గాని, మహిళలకు ఆ రోజు స్వయం సహాయక గ్రూపులలో మేము ఇచ్చినటువంటి 2,824,000 కోట్ల రూపాయల వాళ్ళ యొక్క శక్తిని నిర్ణయించి వాళ్ళకి ఇచ్చినటువంటి డాటా మా దగ్గర ఉంది. అదే రకంగా అది కాకుండానే జిల్లాలకు సంబంధించి, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి భారతదేశంలోనే గొప్పగా మున్సిపాలిటీలకు ఏదన్నా ఆనాడు 2014-15 నుండి 2023 వరకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ఏ పారామీటర్ తీసుకున్నా తెలంగాణ నుంచి దాదాపుగా 20 నుంచి 30 మున్సిపాలిటీలోనేమో నంబర్ 1 గ్రేడ్ 1 ఫస్ట్ స్థాయి పోయేది. 30 నుంచి 40 మున్సిపాలిటీలోనేమో 40 నుంచి 54 మున్సిపాలిటీలు, అంటే దాదాపుగా 90% మున్సిపాలిటీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులను, రివార్డులను కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది. కానీ ఈ 2 ఏళ్లలో ఒక్క మున్సిపాలిటీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క మున్సిపాలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ అనే దాంట్లో ఒక్కటి కూడా లేదు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే
ఎలక్షన్లు కలెక్షన్లు ఢిల్లీకి మూట మూయడం తప్ప కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలపైన ప్రేమ లేదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అంటే మీరు చెప్తున్న ప్రకారం మీ టైంలో కేంద్రం నుంచి అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, కానీ ఈ టైంలో ఈ 2 ఏళ్ల పాలనలో ఇంతవరకు మున్సిపాలిటీకి సంబంధించి కేంద్రం నుంచి ఒక అవార్డు రాలేదు అనేది మీ పాయింట్. ఒక్క అవార్డు రాలేదు, ఒక్క కొత్త రోడ్డు వేయలేదు, ఒక తట్ట మట్టి పోసి పక్కన పెట్టింది లేదు, రోడ్ల గుంతలమయం అయిపోయినాయి, మున్సిపాలిటీలన్నీ కూడా కూనరిల్లిపోయినాయి, అందులో పనిచేసే వాళ్ళ పరిస్థితి లేదు, కరెంట్ 24 గంటల కరెంటు లేదు, మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్. ఒక నిమిషం అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నారు, విన్నారు కూడా. అండ్ ఇంకొకటి, మున్సిపల్ ఎలక్షన్స్ అంటే కూడా ఇప్పుడు వింటే కూడా ఏంటి జరుగుతుంది అంటే అటు కాంగ్రెస్ గురించి ఎంతో కొంత వాళ్ళు సమీక్షలు చేస్తున్నారా, సమాయత్తం అవుతున్నారు అనేది. బీఆర్ఎస్ నుంచి కూడా ఆ జోష్ కనిపిస్తుంది, కానీ బీజేపీ ఎందుకో సైలెంట్ అయిపోయింది. ఏంటి, లైట్ తీసుకున్నారా మున్సిపల్ ఎన్నికల్ని? ముందు మీకు ఈ ఛానల్లో ఉన్న మన డిస్కషన్ పెద్దలకు, మీ జీటీవీ ప్రేక్షకులకు అందరికీ భోగ భాగ్యాల భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. మున్సిపాలిటీస్ అంటేనే ఫస్ట్ బీజేపీ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, రూరల్ ఏరియా కాకుండా రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి, రాష్ట్రాల గురించి ఎక్కువ అవగాహన వాళ్ళు ఉంటారు. తర్వాత డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళు తక్కువ ఉంటారు కంపేర్ టు గ్రామీణ ప్రాంత అమాయక గ్రామీణ ఓటర్లతో పోలిస్తే. తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా పార్టీ బేస్డ్ కావు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో వ్యక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది, పార్టీ బేస్డ్ అయినా వ్యక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈసారి అంటే గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ బేస్డ్ జరగట్లేదు కాబట్టి అది లెక్కలో లేనిది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే అక్కడ కేసీఆర్ మన ఈయన రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్, ఎందుకంటే 30% ఓట్లు ఉన్నాయని. ఎక్కడ ఏ ఏరియా పోతే అక్కడ ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రంగులు మార్చి చేస్తే కొద్ది కాలం ఇది నానా పులికథ లాగా 2 సార్లు నమ్ముతారు, 3వ సారి ఏమైతే నేను చెప్పినా నమ్మరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అదే, ఏం మాట్లాడినా అదే ఉంటుంది, అబద్ధాలు. ఇప్పుడు ఏంటంటే మన గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ ఎందుకు పెట్టా అంటే కేంద్రం నుంచి 2 ఏళ్ళు పెండింగ్ ఉంది, ఈ 3 ఏళ్ళు అయిపోతే 3,000 కోట్లు రావు. అది మనకు మీడియాలో కూడా చాలా చర్చకు వచ్చింది. ఆ డబ్బుల కోసమని కోర్టు అక్షింతలతోటి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టారు. కేంద్రం డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్లకు వేసే డబ్బులు ఆయన అక్కడ ఏమనుకున్నాడు, ఆయన అసెంబ్లీకి ఏం ప్రచారం చేస్తే ఢిల్లీకి పోయి 3,000 కోట్లు తీసుకొస్తున్నా ఈ మార్చి వరకు తీసుకొస్తాడు. అప్పుడు వెంటనే మా అరవింద్ గారు ఎవరైతే బాగా వీళ్ళ కౌంటర్ రిప్లై టిట్ ఫర్ టాట్ లాగా చెప్తారో, బాబు నువ్వు 3,000 కోట్లు ఎడమొస్తావు, ఎన్ని సంఖ్యలు కావాలి, మోడీ గారు డైరెక్ట్ గా ఖాతాలు వేస్తుడు, నువ్వు తెచ్చేదేంది, నువ్వు గొప్పలు చెప్పుకుండేంది, మోడీ గారు ఇస్తుంటే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఎన్నికల టైంలో నువ్వు అప్పుడు కొద్దిగా ఇస్తావు తప్ప ఎన్నికల్లో లేనప్పుడు నువ్వు పెట్టేంత గుండుస్తున్నానే అని బాగానే అక్షంతలు వేయడం జరిగింది, వార్తలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మాటల గారడి మనిషి రేవంత్ రెడ్డి, ఏ ఎండకు ఆగుడుగు పట్టే మనిషి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చరిత్ర కూడా అదే, 6 గ్యారంటీలో బొంద పెట్టిరా, మూసిలో ముంచిరా వాళ్ళే చెప్పాలి. మహాలక్ష్మి ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, ఈ రైతు భరోసా అనేది కూడా ఒక్క నెల అయితే 15,000 అన్నారు. అసలు 2,000 సంవత్సరాలు అంతకుముందు సంవత్సరం వానకాలం మొత్తం డుమ్మా కొట్టేవారు. ఇప్పుడు కూడా ఇంతవరకు వేయలేదు. ఏంటంటే ఎన్నికలు ఉన్నప్పుడే పథకాలు. ఈ మన బతుకమ్మ చీరలని ఇస్తుండే, ఆ బతుకమ్మ చీరల టైంలో కూడా వీళ్ళు కేసీఆర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లిం మహిళలు బుర్కేస్తున్న మహిళలకు ఇచ్చి మేము బతుకమ్మ చీరలు చెప్తున్నది. బతుకమ్మ ముస్లింలు ఆడతారా? ఆడరు. ఇప్పుడు మీరు నిన్న కూడా చూసినట్టు మొన్న తమిళనాడులో ముస్లిం మహిళలకు సంక్రాంతి కానుక మీకు చూపించమంటే ఇలా చూపిస్తా. అంటే ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లింలు సంక్రాంతి పండుగ చేసుకోరు, ముస్లింలు బతుకమ్మ ఆడరు. కేసీఆర్ బతుకమ్మ చీరలు అలకిచ్చేది, కాంగ్రెస్ ఏం చేసిందంటే బతుకమ్మ చీరలు ఎత్తేసి ఇందిరమ్మ చీరలని ఒక విడత, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి, ఎలక్షన్ల కోసమే పథకాలు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 10 ఉండే పథకాలు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ పెండింగ్ లో కొన్ని క్లియర్ చేస్తారు. ఏది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 6 డిఏలు బకాయి, ఒక్క డిఏ ఇచ్చి సంక్రాంతి పండుగ చేసుకున్నట్టు. ఇది మన ఈ సినిమా ఉంది కదా పోకిరి సినిమాలో, రూపాయి వేసి పండుగ చేసుకుంటే ఆయన బాగా తీసుకుంటారు. అలీ నీ రూపాయి అయితే ఇంకొంటే ఏమొస్తుంది అన్నట్టు. 6 డిఏలు బకాయి ఉంటే ఒక్క డిఏ ఇచ్చి ఉద్యోగస్తులకు పిఆర్సీ చేసిందా? లేదు. డిఏలు ఇంత పెండింగ్, కేంద్రంలో డిఏలు అంటే పెండింగ్ ఉన్నాయా? లేవు. మళ్ళీ కేంద్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదట, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఒప్పందట. కేంద్రంలో 10వ స్థానం నుంచి 4వ స్థానం వచ్చిన ఇదే 2026 3వ స్థానానికి వస్తున్నాం. అద్భుతంగా రక్షణ గాని, భద్రత గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని 80 కోట్ల మంది ప్రజలకు గత 4 సంవత్సరాలుగా
బియ్యం 6 ధాన్యాలు ఉచితంగా ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చే బియ్యం వీళ్ళు పంచి దానికో ఏంటంటే ఒక 10% కలిపి తన బియ్యం మేము ఇస్తున్నామని పచ్చ అబద్ధాలతో సొమ్ము ఒక్కడిది సోగొడతాడు ప్రచారం చేసుకుని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారడి మాటల మనిషి. కేసీఆర్ ఏమో ఎత్తులు చిత్తలేస్తే రేవంత్ రెడ్డి గారడి మాటలు హరీష్ రావు ఎన్నికల మించిన ఉండలే. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి రామరెడ్డి గారు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కరెక్టే, కానీ ఒకటి ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు చూడండి, హిందువులు ముస్లింలు వాళ్ళకేం పని వీళ్ళకేం పని అని. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే మీరు మతం తప్ప మీరు చేసే పనులు, ఇప్పుడు కేంద్రం చేసే పనులు చాలా ఉన్నాయి. PMJY ఉన్నాయి, ఉజ్వల్ యోజన పథకాలు, అదే PM కిసాన్ సమ్మాన్ నిధి, ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. మీరు చెప్పాలంటే వీటి గురించి చెప్పి ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. మీరు మతాల గురించి ఎందుకు చెప్తున్నారు? నేను మతం గురించి ఏం చెప్పలే, చెప్పింది రేవంత్ రెడ్డి. నేను మతం గురించి ఆయన చెప్తున్నా నేను. మీరు మమ్మల్ని అంటే మీరు అన్ని వాళ్ళు అంటూ ఉంటారు, మీరెందుకు మీరు చేస్తూనే చెప్పట్లేదని అడుగుతున్నాను నేను. అభివృద్ధి చెప్తున్నాను కదా నేను. 80 కోట్ల మందికి 6 ధాన్యాలు ఇస్తున్నాము. దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి 4వ స్థానం నుంచి 3వ స్థానం. జాతీయ రాజులు తెలంగాణలో గత 70 ఏళ్లలో ఎన్ని వచ్చినాయో ఈ 11 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. ఈ తెలంగాణలో 2700 కిలోమీటర్లు జాతీయ రహదారులు తెలంగాణలో. అంతమంది 2500 ఉండే మనకు 2014 వరకు. సో అభివృద్ధిలో రైతులకు విషయంలో 1,00,000 కోట్లకు పైగా తెలంగాణ ఖర్చు పెట్టింది. కిషన్ రెడ్డి గారు 2023 ఒక బుక్ ప్రింట్ చేశారు. 9 సంవత్సరాల్లో తెలంగాణలో 9 లక్షల కోట్లు మేము నిధులు ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం లెక్కలతో సాధించారు. దానికి కౌంటర్ ఎవరు కనీసం పాంప్లెట్ కూడా ఎవరు ప్రింట్ చేయలేదు, ఎందుకంటే వాస్తవాలు. కాబట్టి అదేమిటి మన మున్సిపాలిటీలో మా పర్ఫార్మెన్స్ చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ GHMC కొద్దిగా వెనుకకున్నాయి, వరంగల్ ఖమ్మం కూడా తర్వాత జరిగింది, ఎందుకంటే అవి 2021 జరిగినాయి. ఇప్పుడు జరిగే మున్సిపాలిటీలో లార్జెస్ట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏంటంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 28, BRS కు 13, కాంగ్రెస్ కు 2. ఇది నిజామాబాద్ మున్సిపల్ గతంలో చెందింది. ఈసారి నిజామాబాద్ టోటల్ గా బీజేపీ క్యాప్చర్ చేస్తుంది. నిజామాబాద్ ఒకటే లేదు, చాలా జిల్లాలు ఉన్నాయి కదా. వరంగల్ లో కూడా బీజేపీకి 10 వస్తే కాంగ్రెస్ కు 2, 3 వచ్చినాయి. ఎక్కడ ఎడ్యుకేటర్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 బీజేపీ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ ఒక్కటి గెలవాలి. అధికార కాంగ్రెస్ అంటే విద్యావంతులు కాంగ్రెస్ నంబర్. బీఆర్ఎస్ పోటీ చేసే ధైర్యమే చేయలేదు. బీఆర్ఎస్ 3 బీజేపీ గెలుచుకుంటే ఒకటి టీచర్స్ యూనియన్ గెలుచుకుంది. ఇది విద్యావంతుల్లో బీజేపీ పట్ల గౌరవం. ఇప్పుడు మున్సిపాలిటీలో విద్యావంతులు ఎక్కువ కాబట్టి బీజేపీ అద్భుత రిజల్ట్ సాధిస్తుంది. మీకు ఇంకా చూడండి, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా, బీహార్ చూసినా, ఎక్కడ చూడండి, ఢిల్లీ చూడండి, ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి, దేశ ఆర్థిక ముఖ్యమంత్రి మహిళ. అంతకుముందు రక్షణ శాఖ చేసింది విదేశాంగ సుష్మా స్వరాజ్. మహిళలకు దేశ రాష్ట్రపతి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేది బీజేపీ. ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వంలో మహిళా కమిషన్ లేదు, మహిళా మంత్రి లేదు. ఇది కాబట్టి బీజేపీ బేటీ బచావ్ బేటీ పథకాలతోటి ఇప్పుడు అమ్మాయిలు దేశవ్యాప్తంగా పుట్టే పిల్లల్లో గర్ల్స్ చైల్డ్స్ ఎక్కువ ఉంటున్నారు. ఇంతకుముందు చెప్పే భ్రూణ హత్యలు లేవు. వాటి పేపర్ ఓ ఛానల్ కానీ ఓ పేపర్ కానీ భ్రూణ హత్యలు ముచ్చారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆడపిల్లలు కావాలి అని ఆ విధంగా అద్భుత సంక్షేమం, అభివృద్ధి, సురక్ష విషయంలో కూడా డోక్లాంలో వాళ్ళని వెనుక కొట్టాం. గల్వాన్ లో కూడా ముందుకు ఆపేసాం. అన్నిట్లో పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధుతో బుద్ధి చెప్పినాం. కాబట్టి దేశం అభివృద్ధి, సంక్షేమం, ప్రపంచ నెంబర్ 1 లీడర్ గత 9 సంవత్సరాలుగా ప్రపంచ నెంబర్ 1 లీడర్ మోడీ. 29 దేశాలు అత్యున్నత పురస్కారం మోడీ. రైట్ అండి రామరెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు, సో మొత్తం ఆల్మోస్ట్ మనం అన్ని చూస్తున్నాము. మున్సిపల్ ఎన్నికలు అంటే కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. సరే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు చెప్పారు, అది మంచి విషయమే. బట్ ఎట్ ద ఎండ్ మనం మాట్లాడాలి అంటే కూడా మున్సిపల్ ఎన్నికల టైంలో చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఒకటి ఇంకా అమలు కాలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు జిల్లాల పునః వ్యవస్థీకరణ అంటున్నారు, దానికి సంబంధించి ఏం జరుగుతుందని ఇంకా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఈ టైంలో మున్సిపల్ ఎన్నికలు గనక వస్తే ఏ పార్టీలకు ప్లస్ అవుతుంది, ఏ పార్టీలకు మైనస్ అవుతుంది? సంక్రాంతి కానుక ముస్లిం మహిళకు చూడండి, సంక్రాంతి కానుక తమిళనాడు ముస్లిం మహిళకు. మాట్లాడదామండి రామరెడ్డి గారు. శ్రీనివాస్ గారు
శ్రీనాథ్ రెడ్డి గారు మీది మ్యూట్ లో ఉందండి శ్రీనివాస్ రెడ్డి గారు. మ్యూట్ లో ఉందండి మీది. చెప్పండి. ఓకే. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే 117 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగబోయేది, 7 కార్పొరేషన్లు ఉన్నట్టున్నాయి. ఇవే కాక ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, మిగతా కార్పొరేషన్లు ఇంకో 2-3 ఉన్నట్లు కొన్ని మున్సిపాలిటీలు. ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు అసలు 117 కాదు, 132, 34 ఉన్నాయి టోటల్లో. 138 అన్న, 138. 138. 138 కోట్ల ద్వారా కొంత ఆగితాయి. 123లో ఏదో జరిగేటట్టు ఉంది. సరే చెప్పండి. అది కాదు, ఆయన చెప్పండి. ఓవరాల్ గా స్టేట్ 10 కార్పొరేషన్. చెప్పండి. స్టేట్ లో ఉన్న టోటల్ మున్సిపాలిటీల విషయం చెప్తున్నాను, ఎన్నికలతో సంబంధం లేకుండా చెప్తున్నాను. అదే అయితే అవన్నీ ఏంటంటే సైంటిఫిక్ గా ఏర్పడినట్టయితే అనిపించదు చాలా వరకు వాళ్ళు. ఎందుకంటే దాదాపు 10,000 లోపల జనాభా ఉన్నాయని దాని మున్సిపాలిటీ చేసింది. సరే, పాలనా సౌలభ్యం ప్రజలకు మంచి జరిగేది ఉంటే చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇది ఏంటంటే సెంట్రల్ ఫండ్స్ కోసమే చేసినట్టు కనపడతాయి. చాలా గ్రామాలు కూడా మన దగ్గర పంచాయతీలు 12,000 పైన ఉన్నాయి, 12,700 పిల్లలు. అందులో కూడా అన్సైంటిఫిక్ గానే కనపడతాయి చాలా వరకు. కొన్ని అంటే ఒక 1000 గ్రామ పంచాయతీల వరకు అట్నే కనపడతాయి. ఈ మున్సిపాలిటీలలో కూడా నాకు తెలిసి ఒక 30-40 మున్సిపాలిటీలు ఆ రకంగానే ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. సరే, చేస్తే మంచిదే, కానీ అదే లెవెల్లో వాటిని డెవలప్ చేయగలిగినరా, నిజంగానే ఆ పట్టణాలు అంతా బాగుపడ్డాయా, ఈ తండాల గ్రామ పంచాయతీలు అంతే బాగుపడ్డాయా గత 10 ఏళ్ల నుంచి ఇప్పటికి 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి అంటే అది రిజల్ట్ కనపడతలేదు. ఓన్లీ సెంట్రల్ ఫండ్స్ కోసమో లేకపోతే పొలిటికల్ ఈక్వేషన్ లో తమ రాజకీయ బలాన్ని విస్తృతపరచుకోవడానికో చేసినట్టుగానే కనపడతాయి. సరే, గత ప్రభుత్వమైనా మరి ఈ ప్రభుత్వం అయినా వాటిని సెటరైట్ చేసింది అంటే అది ఈ ప్రభుత్వం కూడా అదే వేలో పోతుంది కదా. అంటే ఇది రాజకీయ పార్టీల స్వార్థం కోసం అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తున్నటువంటి పని. ఇది మేలు అయితే ప్రజలకు జరుగుతున్నట్టయితే మన గ్రౌండ్ లో కనపడుతుంది. మేలు జరిగితే చాలా సంతోషం. నిజంగానే 12,000 కాదు 13,000 గ్రామ పంచాయతీ చేసినా మంచిదే, 138 కాదు 150 చేసినా మంచిదే. కానీ అంతే డెవలప్మెంట్ ఆ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ జరిగినాయంటే ఎక్కడ మనకు ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. సరే, ఓట్లు జరుగుతాయి, ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, మేయర్లు అవుతారు, చైర్మన్లు అవుతారు, అన్ని జరిగిపోతాయి, పార్టీలు తమ తమ బలాలను ప్రదర్శించుకుంటాయి. కానీ వాళ్ళ 5 years పీరియడ్ లో అట్లనే జరుగుతుందా మనం అనుకుంటున్నట్టుగా దాని ఉద్దేశాలు, మున్సిపాలిటీల ఉద్దేశాలు కావచ్చు, కార్పొరేషన్ల ఉద్దేశాలు కావచ్చు, అట్లా జరుగుతున్నాయంటే పెద్దగా జరుగుతున్నట్టయితే మనకు కనిపిస్తలేదు. ఎంతసేపు సెంట్రల్ ఫండ్స్ మీద డిపెండ్ కావడమే తప్ప స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్న పరిస్థితి అయితే గతంలోనూ లేదు, ఇప్పుడు కూడా లేదని చెప్పాలి. ఇప్పుడైనా లేదు, కానీ దాని మీద దృష్టి పెట్టాలి. ఏదో రాజకీయ పాపం కోసం మనం ఎన్నికలు జరిపినాం, కేంద్ర ఫండ్స్ రావాల్సిందే, దానికోసం మాత్రమే జరుపుతున్నాం. అసలు నిజానికి లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతున్నది ప్రభుత్వం అయినా, ఇప్పుడు అడగాల్సిన ప్రతిపక్షమైనా ఎవరైనా కూడా ఎన్నికల కోసం ఆతృత పడుతుంది తప్ప నిజంగానే అసలు సెంట్రల్ ఫండ్స్ కోసం మాత్రమే ఎందుకు జరుపుతున్నారనే ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలి. ఇప్పుడు నిజంగానే ఏం డెవలప్ అయింది, కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి మనకు దగ్గర. తెలంగాణ వచ్చిన తర్వాత నేను అనుకుంటే 50-60 ఏర్పడ్డట్టు. నేను అంత ముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన దగ్గర బహుశా 75-80 అలా ఉండేది. అంటే దాదాపుగా 50% పెరిగినట్టే కదా. కానీ పెరిగినాయి కానీ దాని ఇంప్రూవ్మెంట్ ఏముంది, ఏమన్నా బాగా జరిగితే మంచిదే, కానీ జరిగినట్టయితే మనకు రిపోర్ట్ అయితే లేదు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ప్రతిపక్షాలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతిపక్షాలే మన దగ్గర ఇప్పుడేం బలహీనంగా లేవు. అటు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీకి సీరియస్ ఫైట్ ఇచ్చే అవకాశాలు మున్సిపాలిటీల్లో కనపడుతున్నాయి ప్రతిపక్షాలు. కాబట్టి అంత ఈజీ అధికార పార్టీ కూడా ఏం లేదు మున్సిపాలిటీలలో. ఏదో గ్రామ పంచాయతీలలో వితౌట్ పార్టీ బేసిస్ లో పోటీ చేసింది కాబట్టి అదేం రిజల్ట్ ఎవరికి అర్థం కాదు. ఉంటే అధికార పార్టీకి అనుకూలం కొంత మేరకు ఉంటుంది స్థానిక సంస్థ. కానీ ఏంటంటే పార్టీ బేస్ లో అంటే ఎన్నికల గుర్తులతో జరుగుతున్నది కాబట్టి పార్టీల గుర్తులతోటి ఈ పొలిటికల్ డెసిషన్ కూడా ప్రజలు కొంత ఇచ్చే అవకాశం ఉంది. 2 years రేవంత్ ప్రభుత్వం మీద ఎటువంటి ఒపీనియన్ ఉంది అనేది కొంత రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ కూడా ఏముంటది అంటే అధికార పార్టీకి కాస్తంత అనుగుణంగానే ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ జరగాలి, ఇక్కడ పనులు జరగాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అట్లా జరుగుతుంది. లేదు వీళ్ళు పనులు చేసేటట్టే 1 minute
లేదు ఈ ప్రభుత్వం కూడా పనులు చేసేటట్టే లేరు అనే ఒపీనియన్ కనుక వస్తే అది ప్రతిపక్షానికి ఓటు పడే అవకాశం కూడా ఉంటది. అందుకే చెప్తున్నా, దయచేసి అధికార మిగతా వారు పార్టీ కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. యా చెప్పండి శ్రీనివాస్ గారు. అయితే ఇప్పుడు ఏంటంటే అంత కేక్ వాక్ ఏం లేదు అధికార పార్టీ. కాబట్టి సీరియస్ ఫైట్ మున్సిపాలిటీలో మాత్రం డెఫినెట్లీ సీరియస్ ఫైట్ ఉంటుంది. పబ్లిక్ మ్యాండేట్ అనేది కాస్తంత పంచాయతీ ఎన్నికలకు డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది. దాన్ని ప్రతిపక్షాలు అందిపుచ్చుకొని మేము గెలిచినాం చాలు మేము ఇంత అని ఫోకస్ చేసుకోవడం కాదు. ఆ మున్సిపాలిటీలలో కాస్త దృష్టి పెట్టి పనిచేస్తే ఆ పార్టీ ఇంకొకటండి గెలవడం. ఇప్పుడు ఉదాహరణకు కార్పొరేటర్ గెలిచినా ఒక కౌన్సిలర్ గెలిచినా పాపం వాళ్ళ ఫేస్ కూడా అక్కడ లోకల్ ప్రజలకు తెలియని పరిస్థితి ఉంటది. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ లో కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పుడు నేను ఉండే కాన్స్టిట్యున్సీలో ఒక బీజేపీ కార్పొరేటర్ గెలిచింది, అది కూడా ఎస్సీ మహిళ, మా దగ్గర రాజేంద్ర నగర్ నుంచి. ఆమె ఎవరుండే ఇంతవరకు నేనే చూడలేదు. ఆల్రెడీ ఆమె పార్టీ కూడా మారిపోయింది, ఎగ్జాక్ట్లీ బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి పోయింది. అంటే పరిస్థితి ఎట్లుందంటే పార్టీలు కూడా గెలిచే అభ్యర్థులను కంట్రోల్లో పెట్టాలి. ఇంకొకటి అక్కడి అభివృద్ధి మీద పార్టీలు కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళు గెలిచింది కదా అయిపోయింది కదా వాళ్ళే చూసుకుంటారు కదా అనే పద్ధతి పార్టీలో కూడా మంచిది కాదు. అది బీఆర్ఎస్ ఉండని బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉండని ఊరికేనే డెవలప్ కావండి. ఇప్పుడు ఏదో ఒక పార్టీ గెలిచి చైర్మన్ మేయర్ అయినప్పుడు దాని మీద పార్టీ దృష్టి పెట్టాలి. వాళ్ళ అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడాలి కదండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా మేడం, హైదరాబాద్ లో 48 మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిస్తే ఉదాహరణ చెప్తుండే వాళ్ళను స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళు ఏం పని చేస్తుంటారనే ప్రోగ్రెస్ రిపోర్ట్ బీజేపీ చూసింది ఆయన చూసిందండి. చూస్తే ఓ 10 మంది దాకా పార్టీ మారింది ఎందుకండి మీరు చెప్పగలుగుతారా జవాబు? రెండోది వినండి సార్, వినండి మీరు వినండి. చెప్పండి. ఇక్కడ అది సమస్య కాదు. హైదరాబాద్ నగరంలో ప్రతిపక్షాన్ని వాయిస్ వినిపించాలి జిహెచ్ఎంసీలో. ఆ వాయిస్ నేను అనుకున్నంత స్థాయిలో కనపడలే. మేము స్ట్రీమ్ లైన్ చేసినాము అది కాదు నేను అడగాల్సింది, మీరు చెప్పాల్సింది నాకు అది కాదు. బీజేపీ 48 మంది కార్పొరేటర్లను హైదరాబాద్ లో గెలిపిస్తే హైదరాబాద్ ప్రజల దృష్టిలో ఒక ప్రతిపక్షంగా ఏ మేరకు ఏ కులమానంలో హైదరాబాద్ ప్రజలకు కనిపించిందో అది చెప్పు నాకు, మిగతా కథలు వద్దు. రెండోది, ఒక పార్టీ నుంచి గెలిచిన మేయరు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన మేయరు ఆమె ఇప్పుడు కాంగ్రెస్ మేయరా బీఆర్ఎస్ మేయరా తెలియదు. ఒకటి చూడండి ఎంత లాలూచి రాజకీయాలు ఈ లోకల్ బాడీలో జరుగుతాయో. ఆమె కాంగ్రెస్ మేయరే అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మరి హంగామా చేయాలి కదండి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అదే జిహెచ్ఎంసీ మీటింగ్ లో ఆ కాంగ్రెస్ వీళ్ళ పార్టీ నుంచి పోయిన ఆమెకు హానర్ గా గౌరవంగా చూస్తున్నారు. ఇదే దరిద్ర రాజకీయాలండి, నాకు అర్థం కాదు అసలు. ఆమె ఎవరు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కూడా మేయర్ పార్టీ ఫిరాయింపు మీద మాట్లాడతలేదు. టెక్నికల్ గా సాధ్యం కాకపోవచ్చు వేరు, కానీ కనీసం నైతిక రాజకీయం ఉండాలి కదండి ఏ పార్టీకైనా. కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గారు ఆ మేయర్ ఫోటో డైరెక్ట్ కాంగ్రెస్ బ్యానర్స్ హైదరాబాద్ లో ఎక్కడ కాంగ్రెస్ బ్యానర్స్ లోనే కనిపిస్తున్నాయి కదా. డైరెక్ట్ వాళ్ళు పార్టీ చెప్పకపోయినా బయట బ్యానర్స్ కనిపిస్తున్నాయి మేడం. ఇప్పుడు ఉదాహరణ కేటీఆర్ గారు పార్టీ ఫిరాయింపులో చాలా సార్లు మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నాం. అదే మేయర్ విషయం లేదు, అదే మేయర్ మా పార్టీ నుంచి పోయి కాంగ్రెస్ లో చేరిందని ఎందుకు మాట్లాడతలేడు? ఏమన్నా అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఏమన్నా అండర్స్టాండింగా ఏంది నాకు అర్థం కాలే. ఆ కేకే కూడా అక్కడనే పోయిండు. ఈ కేకే కూతురు ఇద్దరిని ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి బీఆర్ఎస్ షిఫ్ట్ చేసిందా? గతంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు వచ్చింది. అంటే కోవట్ రాజకీయాలా ఏంది? ఈ లోకల్ బాడీలో ఒక మేయర్, ఇంత పెద్ద మహానగరం హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ఒక మేయర్ పార్టీ ఫిరాయిస్తే ఒక్క పార్టీ అడిగిన దిక్కు లేదు రాష్ట్రంలో. నా బీజేపీ అడగలే, నా బీఆర్ఎస్, అంతా కొల్లీడ్ రాజకీయాలు అయిపోయినాయండి. ఇది ఒక దరిద్రమైన స్థానిక సంస్థల ఎన్నికలుగా తయారైనాయి. 48 మంది బీజేపీ కార్పొరేటర్లు వేస్తే ఒక్కరి ముఖం చక్కగా జనానికి తెలియని వాళ్ళు దాదాపు నేను డజన్ల కొద్దిగా ఉంటారని చెప్తా. పబ్లిక్ యాక్టివిటీ, పబ్లిక్ రిప్రజెంటేషన్, రెండోది ప్రజా సంబంధాలు అనేది బలంగా ఉండాలి. ఎవరైనా గెలిచినా కూడా రేపు మామూలు మున్సిపాలిటీలో గెలిచిన కౌన్సిలర్ కూడా అంతే ప్రజా సంబంధాల్లో ఉంటేనే ఆ పార్టీలు బాగుపడతాయి, అక్కడ అభివృద్ధి కూడా జరుగుతుందండి. 48 మంది కార్పొరేటర్లను గెలిపించిన ప్రధాన ప్రతిపక్షం జిహెచ్ఎంసీలో ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని ప్రజా సమస్యలను తీర్చిందో వాళ్ళు కూడా
ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదేదో రొటీన్ పోకడా గింతేలే, మనం మాటలంటే చాలులే, మనకి 50 సీట్లు వస్తాయిలే, తర్వాత గాలికి తీసి పెడదాంలే, దాని వల్లనే మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ బాగుపడతలేవనే విషయం ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అన్ని పార్టీలు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అనేది నా అభిప్రాయం. ఒక నిమిషం అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ రామరెడ్డి గారు, సో మీ సబ్మిషన్ ఏంటి తొందరగా చెప్పండి, నేను జితేందర్ గారి దగ్గరికి వెళ్ళాలి, చెప్పండి. బీజేపీ కార్పొరేటర్లకు, ఎంఐఎం కార్పొరేటర్లకు, బీజేపీ కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఎంతో ఘర్షణ జరిగింది జిహెచ్ఎంసీలో ఎన్నోసార్లు. మొన్న వందే మాత్రం విషయంలో కూడా బీజేపీ కార్పొరేటర్ గడప చేసిండ్రు. అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏంటంటే ఇక వాళ్ళు లేచి నిలబడకపోయినా లేచి నిలబడ్డారు, వందే మాత్రం చదువుతుంటే కూడా లేచి నిలబడరు. మేయర్ విత్తనం కూడా ఘర్షణ చాలా సార్లు జరిగింది. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ గాని కాంగ్రెస్ గాని ఎలా చేస్తున్నారు? మా ఎమ్మెల్యేలు ఎప్పుడు ఫిరాయించలే. కార్పొరేటర్లు ఏంటంటే కొంచెం కింది స్థాయి కాబట్టి వాళ్ళని అధికారంతో భయపెట్టి తీసుకుని ఎంతమందిని 40 ఏళ్ళలో 10 మంది కాంగ్రెస్ వాళ్ళ మేయర్ తీసుకుంది. కరెక్టే, పార్టీలు మారారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఒక కార్పొరేటర్ ఎన్నికైన తర్వాత మీరే చెప్పండి, శ్రీనివాస్ గారు అన్న పాయింట్ కి నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే నాకు కూడా వార్డుల్లో ఆ కార్పొరేటర్ ఫేస్ నేను ఇంతవరకు నాకు కూడా ఎవరు తెలియదు, నేనున్న ప్లేస్ లో నాకు కూడా అక్కడ ఎవరు ఏంటనేది తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారనేది కూడా తెలియదు. అంటే ప్రజల్లో ఉంటున్నారా, పోనీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ స్థాయి అంటే వేరే, సరే మేబీ వాళ్ళకి ఏదైనా పనులు ఉన్నాయి అనుకోవచ్చు. కార్పొరేటర్లు కూడా కనీసం ప్రజల్లో ఉంటలేరు కదా. మరి మీరన్న ఈ బీజేపీ కార్పొరేటర్ ఏమైనా ప్రజలకు తెలుసా, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా, స్థానికులకి? పోనీ ఉన్నారని తెలుసు. కుప్పల నరసింహాడు ఉన్నాడు, మన నరసింహ గుప్తా ఉన్నారు, ఉన్నాడు, పేర్లు అందరు ఇక్కడ బీజేపీ వాళ్ళు యాక్టివ్. కుప్పలు ధర్నా చేసిండ్రు. అక్కడ కూడా మీటింగ్ లో బీజేపీ బ్యాచ్ మొత్తం ధర్నా చేసింది. ఎప్పుడు పోరాటం చేస్తుంది బీజేపీ ఉన్నాయంటే. ఈ మన చెప్పండి రామరెడ్డి అన్న, మీరు పార్టీ తరఫున వచ్చారు కాబట్టి మీరు డిపెండ్ చేసుకోవడం నేను తప్పనానా గానీ మీ అంతరం అడిగేది ఏంటంటే మేము ఆల్రెడీ అవన్నీ లైవ్లు మేము న్యూస్ లో కూడా ఇస్తాం, కార్పొరేషన్ చైర్మన్ లో మీటింగ్స్ లో ఏం జరుగుతుంది అని చూపిస్తాం, ప్రజల్లో ఎంత మేర ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఒక మాట వినండి, నేను అనేది రామన్న మిమ్మల్ని ఒక్కరిని అంటలేను. ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మీరు అందరిని అంటున్నా, ఏదో మీరే మీ మీదనే వేసుకోని చెప్పకండి. ఎందుకు చెప్తున్నా మీ మీద? మీ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు భారీ స్థాయిలో సీట్లు గెలిచారు హైదరాబాద్ లో కాబట్టి ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది, అంతేగాని మీరు పైన వేసుకోకండి. అన్ని పార్టీల పరిస్థితి ఒక్క నిమిషమే అన్ని పార్టీల పరిస్థితి అట్లనే ఉంది. మీరు బీజేపీ మెరుగ్గా హైదరాబాద్ లో మెరుగ్గా పనిచేస్తుందని ఆశించడం అంతే. ఎందుకంటే డిఫరెంట్ పార్టీ, ఇట్ ఈస్ డిఫరెంట్ పార్టీ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎందుకని అంటున్నా అంటే, మీరు ఎప్పుడే కానీ మీరు ఒక ఏదంటే భిన్నమైన పార్టీ, నిజాయితీ గల పార్టీ అని మీరే చెప్పుకుంటారు కదా అన్న. అది చెప్పుకున్నప్పుడు ఏదో డిఫరెన్స్ మీరు చూపించాలి. నెగటివ్ ఇది 1 మినిట్. ఇప్పుడు దీన్ని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి కానీ నెగటివ్ క్రిటిసిజం కోసం కాదు నేను చెప్తున్నది. సరే రామరెడ్డి గారు మీరేంటో చెప్పాలనుకుంటే చెప్పండి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి. మిగిలిన ఇద్దరు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి రామరెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. చెప్పండి. నేను అభినందిస్తా ఉన్నా మా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను. వాళ్ళు విమర్శలు చేసినా, వాళ్ళ లోటుపాట్లను ఎత్తి చూపినా, ప్రతిపక్ష స్థానంలో మేము ఉన్నాం, ఇది మా బాధ్యత, హౌస్ లో కూర్చోవాలి, ప్రతి సమస్య మీద ప్రభుత్వం యొక్క పక్షాన్ని మేము ప్రజల పక్షాన్ని రెట్టింటిని కూడా వినాలి, ఆ ఆలోచనలు చెప్పాలి, తెలంగాణ పంచాలి అని చెప్పి సంఖ్యలో తక్కువ ఉన్నా సరే కూర్చొని. రైట్ అండి రామరెడ్డి గారు, దీనికి సమయం లేదు, బట్ మీ పాయింట్ నాకు అర్థమైంది. మీరు రామన్న ఇక్కడ అది వినండి, అది ఎవరు ఎన్ఎంసీ మీరు ఇది 2 men షో ఇవ్వండి. టెన్యూర్ లో సీక్వెన్స్ లో ఇస్తే ఎవరి మాటలు రామరెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి దయచేసి. ఎందుకంటే బాయ్కాట్ చేసి ప్రజా సమస్యలను, జల వివాదాల విషయంలో డుమ్మా కొట్టడం చేయలే. ఓకే అండి రామరెడ్డి గారు, మీ టర్న్ లో మళ్ళీ మాట్లాడుదురు. ఎస్ జితేందర్ గారు,
సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కూడా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు కూడా అసలు ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏమైనా నిధులు మరి కేంద్రం నుంచి వస్తాయి, డెవలప్మెంట్స్ జరుగుతాయి. మొన్న హడావిడిగా రోడ్లు ఇవన్నీ పడ్డాయి కూడా మన నిధుల కోసం, పంచాయతీ ఎలక్షన్స్ కూడా అందుకే పెట్టారు అనేది కూడా మీ పైన ఉన్నాయి. కాబట్టి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. ఒకటండి, కేంద్రం ఏమన్నా రాష్ట్రాలకు బిచ్చమేయట్లేదండి. రాష్ట్రం నుంచి అనేక రూపాలుగా ట్యాక్సుల రూపకంగా ఇక్కడ నుంచి వెళ్తే ఈ రోజు కూడా ఎంత దౌర్భాగ్యం కేంద్రం గురించి రామరెడ్డి గారు చెప్తున్నారు. నేను ఒక ఓపికగా ఏంటే నేను చెప్తా బ్రదర్, మీకు ఒక్కరు కూడా నేను డిస్టర్బ్ చేయలేదు, వినాలి మీరు. ఒకటి, ఇక్కడ నుంచి 100 రూపాయలు కేంద్రానికి వెళ్తే 30 రూపాయలు కూడా రావట్లేదండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్రము. అదే విధంగా రాష్ట్రాలు, వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలు గాని మిగతా రాష్ట్రాలల్లా వాళ్ళు రూపాయి ఇస్తే, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే 300 రూపాయల రూపకంగా వాళ్ళకి ఇస్తున్నారండి. ఎంత వివక్షగా చూపిస్తున్నారు చూడండి వీళ్లకు. ఉన్నే 5-6 రాష్ట్రాలల్లా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే మరి డబ్బులు ఉండాలి. ఈ డబ్బుల విషయంలో మరి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. అభివృద్ధి చెందాలంటే చెందుతుంది, కానీ రాష్ట్రంలో చూడండి ఈ రోజు ఉపాధి అనేది ఉండాలండి. ఇప్పుడు ఉన్న ఉపాధి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని చూడండి నిర్వీర్యం చేసేసారు. మరి మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ నిధులు నియామకాలని తెచ్చుకున్నాం. నియామకాల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో ఈ రోజు చూడండి, అందులో ప్రతి సంవత్సరానికి 100 రోజులు మన ఉపాధి కల్పించాలన్నట్టుగా ఉద్దేశంతో మా సోనియా గాంధీ గారు ఒక్కసారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ విజిట్ చేసినప్పుడు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పరిశీలిస్తే మా అనంతపూర్ లో తాళాలు వేసి బయటికి మైగ్రేట్ అయిపోయింది పబ్లిక్. ఏంటి ఈ విధంగా ఉందంటే ఇక్కడ ఉపాధి లేదని చెప్తే ఆమె ఒక మంచి దృక్పథంతో, ఆమె వేరే దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి అయినా కూడా మన మహాత్మా గాంధీ గారి పేరు మీద గ్రామీణ ఉపాధి హామీ పథకం పెడితే ఈ రోజు ఆ పథకాన్ని పేరు మార్చి వికసిత్ భారత్ జీ రామ్జీ అని పెట్టింది. సరే, రామునికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మేము అందులో మన భారతదేశంలో 116 కోట్లు హిందువులు ఉన్నారు, మేము పెట్టడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఆ పథకాన్ని తూటుపొడుస్తూ ఇప్పుడే ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. దేశంలో దాదాపుగా 100 కోట్ల యూత్ ఉన్నారు, 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. మరి మోడీ గారు వీళ్ళందరికీ ఏమి ఇవ్వాలనుకున్నారు? మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఇప్పటికీ దాదాపుగా 11 సంవత్సరాలు అయిపోయింది, 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అదే విధంగా 15 లక్షల రూపాయలు బ్యాంకులలో వేస్తాడు, అది లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి జీ రామ్జీ పథకాన్ని ఇంతకు ముందు దాదాపుగా 28 పనుల మీద మనం పనిచేసేటోళ్ళం. ఈ రోజంటే 4-5 వాళ్ళు డిసైడ్ చేసిన పనులు చేయాలంట. అదే విధంగా అక్కడ వాళ్లకు మరి ఇది ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఇప్పుడు ఇది అదానికో అంబానీకో మధ్యవర్తిని ఒప్పచెప్తారు. అదేవిధంగా ఈ పథకం ద్వారా దాదాపుగా 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో పనులు ఎక్కడుంటాయండి. దీని ద్వారానే ప్రజలు దాదాపు మన రాష్ట్రానికి 3,500 నుంచి 500 కోట్ల రూపాయలు వచ్చేది మన రాష్ట్రానికి. ఈ రోజు రాష్ట్రం అంట దీన్ని విడగొట్టి కేంద్రం నుంచి ఇచ్చే పనులలో రాష్ట్రం 40% పెట్టాలంట, కేంద్రం 60% పెడుతుందంట. రూపాయి ఇస్తే అందులో రాష్ట్రానికి 40%, 40 రూపాయలు ఇవ్వాలంట. అదే విధంగా ఈ పాయింట్స్ ఇందాక బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు. బట్ ఎట్ ద ఎండ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అంటే కూడా ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరుగుతుందంటే ఇందాక శ్రీనివాస్ గారు ఒక మంచి పాయింట్ అన్నారు. కార్పొరేషన్లు పెంచుతారా, మీరు ఎన్ని పంచాయతీలు పెంచుతారా, కార్పొరేషన్లు పెంచుతారా, సంబంధం లేదా. 1200 ఉండండి, 1300 ఉండండి, ఎన్నెన్నో పెంచండి. ఎట్ ద ఎండ్ అవి మంచి విషయమే, కానీ వాటికి సంబంధించి పాలన ఉంటుందా? మీరు డెవలప్మెంట్ నంబర్లు పెంచుతున్నారు కానీ వాటికి సంబంధించి డెవలప్మెంట్స్ జరగట్లేదు అనేది. అంతెందుకు మన హైదరాబాద్ లోనే ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే కూడా అన్ని ప్లేసెస్ లో ఫుల్ ప్లేస్డ్ గా డెవలప్మెంట్ లేదు. మళ్ళీ మీరు కార్పొరేషన్లని మున్సిపాలిటీలని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ లెక్కను చూస్తే మీరు అసలు పాలన ఏ రకంగా చేస్తారు అనేది కూడా వాళ్ళ క్వశ్చన్. దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. తప్పకుండా అండి. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీలలో దాదాపుగా 138 మున్సిపాలిటీలో 2,780 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది ఈ 2 సంవత్సరాలలో మా ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చూడండి గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా మన రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ దాదాపుగా 2 కోట్ల ప్రజలు ఇక్కడనే నివసిస్తున్నారండి. మరి 2 కోట్ల మౌలిక సదుపాయాల కోసం ఈ రోజు మూసి ఉంది. మూసి పునరీకరణ కోసము మన దగ్గర ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు. అందులో మన కిషన్ రెడ్డి గారు కూడా
హైదరాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మూసీ రివర్ ని పునరుద్ధరించడం కోసము మరి ఆయన చేయాల్సినటువంటి బాధ్యత ఉందని, రాష్ట్ర ప్రేమికులుగా ఉండాలంటే రాష్ట్రానికి కూడా మరి ఎంపీలుగా పనిచేసినప్పుడు 8 మంది ఎంపీలను ఇచ్చింది ఇక్కడ రాష్ట్రంలో. ఇచ్చినప్పుడు 2 కేంద్ర మంత్రులు. ఒక పాయింట్ స్ట్రైట్ గా చెప్పండి జితేందర్ గారు. నేను ఒకటే మాట అన్నాను, మున్సిపాలిటీ ఉన్నదాన్నే మనం సరిగా చూసుకోవట్లేదు, ఇంకా కొత్త వాటిని చేస్తే వాటికి సంబంధించి మీరు పాలన ఏ రకంగా చేస్తారంటే మీరు మళ్ళీ ఎంపీలు వాళ్ళ సైడ్ వెళ్తున్నారు. సో నాకు డైరెక్ట్ ఫండ్స్ రావాలి కదండి, డబ్బులు రావద్దా? డబ్బులే కదా మొత్తం కావాల్సింది. అభివృద్ధి చెందాలంటే ఎక్కడి నుంచి చెందుతుంది? ఒక రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఇంత ఉన్నట్టుగా పదే కార్పొరేషన్లు ఫండ్స్ రాందే మీరు వెళ్ళిపోతారా? ఫండ్స్ చూడండి, డబ్బు కావాలి కదండి అభివృద్ధి చెందాలంటే. మరి డబ్బు వద్దా? చూడడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుపోతుంది, అక్కడ నుంచి డబ్బులు తీసుకురారంటే మరి ఎట్లా అభివృద్ధి చెందుతుందండి? అభివృద్ధి చెందాలంటే డబ్బులు రావాలి కదా. కేంద్రంలో మేము ఉన్నంత వరకు మంత్రులు ఉంటాము, ఎంపీలు ఉంటామంటే మరి ఇక్కడ నుంచి తీసుకుపోయి ఉన్నటువంటి డబ్బులు ఇప్పటికీ 1,00,000 కోట్ల రూపాయలు రాలేదండి 2 సంవత్సరాలలో. ఇంకో 1,00,000 కోట్లు ఇవ్వలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు. పచ్చాబద్ధం పెండింగ్ అట్లా ఉంచారు. కేంద్రం నుంచి తీసుకెళ్లిపోతున్నట్టు నిధులు అభివృద్ధి చెందాలంటే కేంద్రం రిటర్న్ ఇవ్వాలి కదా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ లే ఉంటున్నారు. దాదాపుగా సగం మంది రాష్ట్రంకు సంబంధించిన వాళ్ళు సగం మంది ఇక్కడనే నివసిస్తున్నారు. వీళ్ళ కోసం మౌలిక సదుపాయాల కోసము కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎన్నో నిధులు ఉన్నాయి. ఇప్పుడు విభజన హామీలు ఉన్నాయి, రకరకాల ఫండ్స్ ఉన్నాయి. ఏ ఒక్క కోణాన కొన్ని తప్ప ఇంకా ఎక్కడ కూడా వాళ్ళు పనిచేసిన పాపాలు 10-11 సంవత్సరాలలో మరి రావాల్సినటువంటి డబ్బులు రాకుండా అభివృద్ధి చేయాలి ఎట్లాంటి మరి బీఆర్ఎస్ సోదరుడు చెప్తున్నాడు. మరి సర్ఫేస్ గా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల పాలు చేసిండ్రు. ఈ రోజు వడ్డీలకే 6,500 కోట్ల రూపాయలు కట్టేటట్టుగా చేసిండ్రు. మరి ఎక్కడైతుందండి? ఇప్పుడు పదే అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పైందని చెప్పిండ్రు. అవి ఒక తీసుకుపోయి ఒక కాళేశ్వరను ఆ వాటర్ కో దేనికో కాదండి, సమాంతరంగా అన్ని రకాలుగా జరగాలి. 2 బేసిన్లు నదులు ఉన్నాయి ఇక్కడ అక్కడ, అవి అభివృద్ధి చెందకపోయే. మరి ఇప్పుడు కేంద్రం నుంచి మొట్టిగాలు ఎప్పుడు కూడా చూసినా కూడా వివక్ష చూపించబట్టే, రూపాయి తీసుకెళ్లి 30 పైసలు కూడా ఇవ్వకపోతే, వాళ్ళకు ఉన్నటువంటి రాష్ట్రాలనేమో డబ్బు తీసుకొని ఇవ్వటే. అభివృద్ధి చెందాలంటే ఎట్లా చెందుతుందండి? ఇవాళ కదా వీళ్ళందరూ పనిచేయాలి కదా, ఎంపీలు కూడా పనిచేయాలి కదా. రామరెడ్డి గారు రాజు గారు అప్పటి నుంచి అలాగే ఉన్నారు, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. రాజు గారు మూసీ గురించి 32% ఇస్తే మేము 42%. రామరెడ్డి గారు రాజు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడచ్చు. ఒక్క నిమిషం రాజు గారు. వీళ్ళకు కావాల్సింది ఒక్కటేనండి, ఈ 2 సంవత్సరాలల్లా కనీసం నేను చూస్తాండి, పొద్దున్న లేస్తే పేపర్ చూస్తాను, 48 మంది కార్పొరేటర్లు గెలిచిండ్రు. గ్రామ పంచాయతీలు అయితే 700కే పడిపోయారు. వీళ్ళు ఏమైతుంది వీళ్ళతోటి? కానీ వీళ్ళు ఏం ఎందుకంటే కూడా సీఎం స్థాయి వ్యక్తి ఒక మాట అన్నారు, వేరే పార్టీ వాళ్ళని వచ్చిన అభివృద్ధి ఉండదు చూసుకోండి అని. డైరెక్ట్ మన పంచాయతీ ఎలక్షన్స్ కి ఆ టైంలోనే మాట్లాడిన మాటలు ఉన్నాయి. మళ్ళీ మీరు ఇక్కడ 48 మంది 38 మంది కార్పొరేటర్లు ఉంటే మీరే డైరెక్ట్ గా చెప్పిన మాటలన్నీ బ్యాక్ ఫైర్ అవుతాయి. ఒక నిమిషం ఆగండి రాజు గారు. ఒక నిమిషం నేను అయిపోయిన తర్వాత మీరు ఇచ్చుకోండి. మీ టైం అయిపోయిందండి, నేను రాజు గారు మాట్లాడాలి. ఒక నిమిషం అండి. ప్రతిపక్ష పాత్ర అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికి ప్రతిపక్షం ఉంటది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలల్లా ఏ సమస్యల మీద బీజేపీ గాని బీఆర్ఎస్ గాని మరి ఎక్కడన్నా వీళ్ళు చేసిరా? ఎక్కడ కూడా మేము వాళ్లకు అవకాశం ఇవ్వకుండా మా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అద్భుతంగా పరిపాలన నడుస్తున్నారు. మహిళల కోసం అన్నారు, మహిళల కోసము ఇప్పుడు మహిళల కోసం మేము మహిళల మహాలక్ష్మి బస్ ప్రయాణం ఇస్తున్నాము. ఆరోగ్యశ్రీ నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచి చేస్తున్నాము. గృహజ్యోతి కిందికి 200 యూనిట్లు ఇచ్చినాము. ఇప్పటి వరకు 17,075 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాము. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, మా రికార్డు స్థాయిలో 60,000 ఉద్యోగాలు ఇస్తున్నాము. మరి ఇప్పుడు అక్కడ రైతు భరోసా ఇవన్నీ ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే, రైతుల సంక్షేమం కోసము. మరి ఇప్పుడు ఉన్నటువంటి యువకుల కోసము ఆ స్కిల్ యూనివర్సిటీ అని పెట్టగలిగినాము. స్పోర్ట్స్ దానికి 2 సంవత్సరాలలో మేము 10 సంవత్సరాలు విడిపోయిన రాష్ట్రాన్ని 2 సంవత్సరాల ఒకవైపేమో అప్పులున్నాయి, ఒకవైపేమో అభివృద్ధి కావాలి. మరి 2 వ్యవహారాలు నడవాలంటే కేంద్రం కూడా తీసుకెళ్లే డబ్బుల్ని
ఇవ్వడం నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఎంపీలు గారు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఒక నిమిషం జితేందర్ గారు, ఒక నిమిషం ఆగండి. మా దగ్గర నుంచి దొబ్బుతారు కానీ డబ్బులు మీరు మళ్ళీ అదే పాయింట్ కి వచ్చారు. దయచేసి ఇంకొక వాళ్ళని మాట్లాడనివ్వండి. ఒక నిమిషం ఆగండి జితేందర్ గారు. దేని నుంచి వస్తున్నాయండి డబ్బులు? మన దగ్గర డబ్బులు లేవు. ఉన్న డబ్బులు పరంగా తీసుకుపోయి ఉన్న ప్రాజెక్టులలో పనికిరాని ప్రాజెక్టులలో పెట్టిండు. రెండు వైపులా కాకుండా ఒక వైపే అక్కడ పెట్టేసిండు. అది 2 పిల్లర్లు ఊరిపోయి అది అక్కడ ఆగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా రివర్ అనేమో నీళ్లు లేవు, వ్యవసాయం. జితేందర్ గారు ఒక నిమిషం అండి, ఆగండి ప్లీజ్. రాజు గారు, మేడం, వీళ్ళు పుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర పెడుతురు. అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అడిగిన దానికి సమాధానం ఏది చెప్పలేక ఇక ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప నీళ్లేమో తెలంగాణ నీళ్లేమో ఆంధ్రాకు పోయినాయి. షూటు బూట్ వేసుకొని సుప్రీంకోర్టు దగ్గరికి పోయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం వచ్చింది. ఏమైంది, వీళ్ళు పోయి సుప్రీంకోర్టులో వేస్తే అది కొట్టేసింది. అసలు మీకు పిటిషన్ కూడా ఏనికే చేత కాదు పోరని చెప్పేసి ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసింది. మొన్న నీళ్ల విషయంలో, నిధుల విషయంలో నిధులు మొత్తం కూడా ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలంట మాకు పుట్టిన కొడుకులకు కూడా, అంటే మేము ఇచ్చిన ఉద్యోగాలు మాకు పుట్టిన కొడుకులకు కూడా వాళ్ళు మా కొడుకులు అని చెప్పేసి సంకల పెట్టుకొని ముద్దు పెడుతున్నారు. ఈ నియామకాల విషయంలో నేను ఛాలెంజ్ చేస్తా, సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఆర్థిక శాఖ దగ్గర ఆమోదం పొందినటువంటి పోస్టులు ఎన్ని, క్రియేట్ చేసిన పోస్టులు ఎన్ని, దానికి ఎన్ని నోటిఫికేషన్లు వేసిర్రు, ఎన్ని రాత పరీక్షలు పెట్టిర్రు, ఎంతమందికి ఉద్యోగాలకు ఇచ్చి గది చెప్పురా నాయన అంటే మేము 60,000 ఇచ్చినాం 60,000 ఇచ్చినాం. మేము మొత్తం రాసి మేము కంప్లీట్ చేసిపోయి 50,000 49,624 పోస్టులకు కాగితాలు బంద్ చేసి మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. అది నిరుద్యోగులు అశోక్ నగర్ లో, కూకట్పల్లిలో, అదే విధంగా అమీర్పేటలో, దిల్సుఖ్ నగర్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో, కకతీయ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో వీళ్ళు గిట్ట పోతే వీళ్ళకి బడతల పూజ చేసే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు పోలీసులను పెట్టుకొని బయటికి పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. నేను ఇంకో విషయం చెప్తా అండి. వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారంట. ఎన్ని నిధులు ఇచ్చిర్రు, ఏ ఒక్క పని చేసిరని అడిగినాం. ఎక్కడైనా అండర్ పాసులు కట్టిరా, డ్రైనేజీలు కట్టిరా, కొత్త ఫ్లైఓవర్లు. మున్సిపాలిటీకి కావాల్సింది ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్ కట్టిరా, ఒక భవనాలు కట్టిరా, ఒక రోడ్డు సరిగ్గా చేసిరా, లేకపోతే ఏ ఆడబిడ్డకు మీరు ఏ లోన్ ఇచ్చిర్రు, లక్షాధికారులు చేస్తామని చెప్పిర్రు, కోట్లాధికారులు చేస్తామన్నారు. ఉదయం లేస్తే మూసి శుద్ధీకరణ గురించి మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిరా? ఏం 1,00,000 కోట్ల రూపాయలు దండుకునేది? ఆనాడు ఏం అప్పు చేసిపోయారు అన్నారు. ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ ఎవరండి? ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఏమో గుడ్డిగారి పళ్ళు తోమిండా? ఆ రోజు అసెంబ్లీలో కాగు రిపోర్ట్లు అన్ని కూడా చెప్పినాయి. 100 సంవత్సరాల పార్టీలు వీళ్ళు అప్పు చేసిరనే కదా మీరు అధికారంలోకి వచ్చారు. అప్పు చేసిరు, మేము రాగానే 100 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ ప్రజలను యొక్క తలరాత మార్చేస్తామన్నారు. ఎవరు తలరాతలు మారుస్తున్నారండి వీళ్ళు? తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? తెలంగాణ నీళ్లు మొత్తం కూడా తీసుకుపోతున్నటువంటి మాట వాస్తవం కాదా? ఎన్నిసార్లు వీళ్ళకు కట్టెబెట్టి లేపి నిద్ర మబ్బు లేపిస్తే కూడా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. తెలంగాణ నీళ్ళు ఎట్లా పోతున్నాయి, ఏ రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పై నుంచి తెలంగాణ పైన ఎట్లా పతనం చేయాలనేది ఆయన చేస్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో గ్రామ పంచాయతీలన్నీ కూనెరెళ్ళిపోయినాయి, ఇంకోవైపు మున్సిపాలిటీకి రూపాయలు లేకుండా మున్సిపాలిటీల పరిస్థితి లేదు. కేంద్రం నిధుల కొరకు అర్రలు దాచుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతుండు. నేనేం మాట్లాడుతుండు? ఖజానా నింపుకోవడానికి కాంగ్రెస్ ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడింది మేడం అంటే, ఏదో ఇక్కడ ఎవరో మందుబాబు తాగితే వానికి పుల్ల పెట్టి ఈపులు బలగొట్టి 5,000 వసూలు చేస్తున్నారు. నేను రాగానే మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిరండి, నేను రాగానే ఒకవేళ ఆటో మీద, రిక్షా మీద, కారు మీద, దేని మీద కూడా చలాన్లున్నా 50% వన్ టైం సెటిల్మెంట్ కింద చేస్తా అన్నాడు. నిన్నేం మాట్లాడతాడు? ₹1 తగ్గించవద్దు, ఏది ఉంటే వాళ్ళు అసలు అకౌంట్లోకి వెళ్ళి లాక్కోరు, తీసుకోరని అంత ఘోరమైనటువంటి ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఏమైనా చెప్పరాసి ఉద్యోగం చేస్తున్నాడా? ఏం పరిస్థితి అండి తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? ఏమైనా అయ్య జాగిరా బ్యాంకులు లూటీ చేసుకుందాం అనుకుని ప్రజల యొక్క పర్సనల్ అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటానే దానికి ఒక సిస్టమ్ లేదు. పోలీస్ బాస్ ఏం చేస్తున్నారండి? ఐఏఎస్ ఐపీఎస్ ఏం చేస్తున్నారు? వీళ్ళు పాయింట్ బ్లాక్ లో గన్నులు పెట్టి పైసలు వసూలు చేయడానికి అని చెప్పేసి ఒక మంత్రి కూతురు చెప్తే దానిపైన ఒక ఎఫ్ఐఆర్ చేయకపోవడం ఎంత దురదృష్టకరం అండి. నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, అలంపూర్లో ఓడిపోయిన ఎమ్మెల్యే, ఆ కాంట్రాక్ట్ కేంద్రం ఇచ్చినటువంటి ఆ రోడ్ల దగ్గర పోయి 8 కోట్లు ఇస్తావా సస్తావా బిడ్డ అంటే ఆ కాంట్రాక్టర్ ఇన్ఫ్రా బ్రహ్మ కాంట్రాక్టర్ పోయి పోలీస్ స్టేషన్ కి ఎస్పీ ఫిర్యాదు అంటే కమిటీ ద పాయింట్ అండి. నేను మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రజల కొరకు మున్సిపాలిటీలు చేస్తున్నటువంటి ఈ రోజు మున్సిపాలిటీలు కునరిల్లిపోయినాయి. నేను ఇప్పటి వరకు అడిగినా, మీరు ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టిర్రా, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రా, మీరు ఇస్తామన్నటువంటి పెన్షన్ ఎక్కడ పోయింది, మీరు ఇస్తామన్నటువంటి ఎక్కడండి వీళ్ళు ఎప్పుడు ఇస్తున్నాయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు?
బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తుండే అండి? బతుకమ్మ పండుగకి ఇస్తుండే. ఈ రోజు ఇంద్రమ్మ చీరలని ఎప్పుడు ఇస్తున్నాడు అంటే ఎలక్షన్ కు ఇంకెక్కడ ఇస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏడ మంచినీళ్ళు ఆ రోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళు వచ్చేదండి. ప్రతి ఇంటికి బ్రహ్మాండమైన 24 గంటలు మంచినీళ్ళు వచ్చేది. ఈ రోజు నీళ్ళు అంటే ట్యాంకర్లు తెచ్చుకునే పరిస్థితి, బుక్ చేసుకోవాలి, ట్యాంకర్ల ఆఫీసుల దగ్గర కూర్చున్న పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే చాలా ఘోరం ఉంది. భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే తెలంగాణకు ప్రత్యేకంగా తెలంగాణ పైన శీత కన్నేస్తుంది. భారతీయ జనతా పార్టీని ప్రజలు మర్చిపోయారు. భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు ఆలోచించే పరిస్థితులు లేదు. డిపాజిట్లు కూడా గల్లంటైతున్నటువంటి పరిస్థితి. బీజేపీ ఏమి చేసే పరిస్థితులు లేదు. ఈ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేది మా రామరెడ్డి అన్న చూపిస్తున్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి టెక్నికల్ గా కాంగ్రెస్ లో ఉన్నాడు కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా డీకేఆర్ చేతిలో ఉన్నాడు. ఆయన పట్టుకొని ఆయన చెప్పిన మాటలు పట్టుకొని అన్న ఈ వాట్సాప్ యూనివర్సిటీకి బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. నిజాలు వదిలేసి వాట్సాప్లలో వచ్చేదానికి ఇది చేస్తున్నట్టున్నారు. అంటే ఈ రోజుల్లో ఏ యుగం వచ్చిందన్న? అవన్నీ కాదు, నిజాలు మాట్లాడారు. ముఖ్యమంత్రి అడిగాడు, ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏమో జ్ఞానం లేదు. రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. నేను మీకు ఇందాక నేను టైం ఇచ్చాను. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి ప్లీజ్. ఒకటే సబ్మిషన్ ఏమంటున్నానంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాపం ఎంత దౌర్భాగ్యం, చదువుకోలేదు కాబట్టి ఆయన అరే నువ్వు గుజరాత్ కి ఎంత ఇస్తున్నావు, ఉత్తరప్రదేశ్ కి ఇస్తున్నావు, పక్కన ఉన్న తెలంగాణకి ఎంత ఇస్తున్నావు, కర్ణాటక ఇస్తున్నావు, మరి పక్కన ఉన్న ఆంధ్రాకి ఇస్తున్నావు, తెలంగాణకి ఎందుకు ఇస్తలేవు? అక్కడేమో 3 లక్షల కోట్లు ఇస్తే 30,000 కోట్లు కూడా ఎందుకు ఇస్తలేవు అని అడిగే సత్తా కూడా లేదు పాపం. ఏమన్నా అంటేనేమో ఈయన తీసుకుపోయి ఓటుకు నోట్ల లోపలేస్తారని భయంతో ఉన్నారు. ఇది తెలంగాణ పరిస్థితి, ముఖ్య చిత్రం. శ్రీనివాస్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. మ్యూట్ లో ఉన్నారండి. మ్యూట్ లో ఉన్నారు, చెప్పండి. మున్సిపల్ ఎన్నికలు అనేది ఇప్పుడు 3 పార్టీలు కూడా పొలిటికల్ గేమ్ నడుపుకుంటాయి. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కానీ, సరే ప్రజలకు చాలా విషయాలు ఇప్పటికి అర్థమైనాయి. సరే పోయిన పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ ఏం చేస్తుంది, ఆ ప్రతిపక్షం ఉన్న ఇంకో పార్టీ ఏం చేస్తుంది అనేది జనాలలో కొంత మేరకు అవగాహన ఉంది. ఎవరైతే బెటర్ అనేది అది ప్రజాతీర్పుకు సంబంధించింది. ప్రజలు చెప్తారు, ఎవరో గెలుస్తారు, అయితారు, వాస్తవమే. కానీ ఈ 3 పార్టీలు కూడా రాజకీయాల కంటే ఎక్కువ స్థానిక సంస్థల మీద, వాటి అభివృద్ధి మీద వాళ్ళ పార్టీల తరఫున ఫోకస్ పెట్టాలండి. ఇట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే మీరు మేధావి వర్గము అనాలిసిస్ చేసేటప్పుడు సరైన సూచనలు ఏంటంటే, కాంగ్రెస్ ఇది చేయాల్సి ఉంటుండే బాగుండు, బీజేపీ అంటే మనం ఏంటంటే ఏదో మాట్లాడిన 3 పార్టీలను కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న రాజు గారు ఒక నిమిషం అండి, 10 సెకండ్స్ ఉందండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. రామరెడ్డి గారు రాజు గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు అట్లా ఇంటరప్ట్ అయ్యారు. అది ఒక నిమిషం అండి, ఆగండి. శ్రీనివాస్ గారు 10 సెకండ్స్ ఉందండి ప్లీజ్, పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీలు బాగుపడాలని నేను కోరుకొని మాట్లాడుతున్నా తప్ప ఎవరి పక్షాతో మాట్లాడుతుంది కాదు. అది సారీ, ఎవరు అట్లా పెద్దలు కాబట్టి, మేధావులు కాబట్టి. పాయింట్ చెప్పండి రైట్ ప్లీజ్ శ్రీనివాస్ గారు. అదే విషయం చెప్తున్నా. అంటే గెలిచిన తర్వాత ఆయా పార్టీలో చైర్మన్లు ఉండని, కార్పొరేటర్లు, మేయర్లు ఉండని, పార్టీలు మాత్రం వాళ్ళను అబ్జర్వేషన్ లో ఉంచాలండి. మీరు విచ్చలవిడిగా గెలిచి పార్టీ తరఫున గెలిచిపోయి తన రాజ్యం తన ఎలుకున్నాడు, లేకపోతే ఇంకేదో జరిగింది, ఆడ పనులు రాకుండా పార్టీలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి పనిచేయాలి. జిహెచ్ఎంసీలో బీజేపీకి మంచి అనుభవం వచ్చిందని నేను అనుకుంటున్నా. దాన్ని అనుభవంగా తీసుకుంటారా, ఇంకో తిరిగి తీసుకుంటారా నాకు తెలియదు. అన్ని పార్టీలు అనుభవం తీసుకోవాలి, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి, వాళ్ళతోటి అభివృద్ధి జరిపించాలి. అది మీ పార్టీలకు కూడా మైలేజ్. అది కాంగ్రెస్ ఎవరికైనా కావచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్న అటు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడానికి మరికొద్ది రోజులే సమయం ఉంది. అటు ఈసీ కూడా దీనికి సంబంధించి సన్నద్ధం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఆయా పార్టీలు కూడా ముందుకెళ్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ప్రజల మూడ్ ఏంటి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ కొత్త మూడ్ చూపిస్తారా, ఎవరికి పట్టం కట్టబోతున్నారా అనేది మాత్రం ఈ ఎన్నికల తర్వాత తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.